these fans that are awakened. Because we have this Hamsa, this fan within us, but how much time we are remembering about our breath during a day? Very few moments and very few people they remember about their breath. So the breathing is going on automatically, but we are not awakened in our breathing. So when we are not awakened in our breathing, then we are far from the yogic state. So the yoga practice is mainly to bring our consciousness and to fix it in our నిలిచెను అని ఇందరి ధ్వని. అందువలన ఈ విగ్రుడు ఈ రకంగా హంసను చూసేట అంటే అర్థం ఏంటంటే తీర్థయాత్రలు చేస్తుంటే ఎంతమంది మహానుభావులు ఉంటారు అక్కడ దేవాలయాలు ఉంటాయి, అక్కడ వెలిసినటువంటి విగ్రహాలు ఉంటాయి. అంతేకాదు సజీవమైనటువంటి విగ్రహాల రూపంలో ఉన్నటువంటి మహానుభావులు ఎంతమంది ఉంటారు తీర్థయాత్రలు చేస్తుంటే. వాళ్ళందరి యొక్క దర్శనం అవుతుంది. వాళ్ళ దర్శనం వల్ల ఏం కలుగుతుందండి అని అంటే యోగ స్థితి అనేటువంటిది సంభవిస్తుంది. అది యోగ స్థితి యందు నిలిచేట ఆయన. యోగ స్థితి యందు నిలవాలంటే కేవలం మనం చేసేటువంటి సాధన మాత్రమే చాలదు. పెద్దలు మహాత్ములు అయినటువంటి వాళ్ళ యొక్క సన్నిధి అనేటువంటిది కావాలి. అది తీర్థయాత్రలో మనం దొరికేటువంటి. మనం నగరాల్లోనూ పట్టణాల్లోనూ దొరకరు. నగరాల్లోకి పట్టణాల్లో ఎప్పుడూ కనిపిస్తారు. కానీ తీర్థయాత్రలు చేసినప్పుడు అటువంటి ప్రదేశాల్లో ఎంతోమంది సిద్ధులు మహానుభావులు అయినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు చూడడానికి మనకి వాళ్ళు ఏదో పిచ్చివాళ్ళలో ఉంటారు మన దృష్టికి. కానీ వాళ్ళు ఈ స్థితిలో నిరంతరం ఉన్నటువంటి వాళ్ళు మహానుభావులైనటువంటి వాళ్ళు. అందువల్ల వాళ్ళ దర్శనం, వాళ్ళ యొక్క సన్నిధి, దానివల్ల మనకు కూడా అయస్కాంతం దగ్గర ఇనపముక్కను పెడితే ఇనపముక్క అయస్కాంతం ఎట్లా అవుతుందో అలా ఈ మహానుభావులైనటువంటి వాళ్ళ యొక్క సన్నిధిలో మనకు కూడా ఆ రకమైనటువంటి లక్షణం వస్తుంది. మనం ఇనపముక్కలా ఉన్నటువంటి వాళ్ళం అయస్కాంతీకరింపబడతాం. అందుకు పెద్దల యొక్క సాంగత్యం అనేటువంటిది. పురాణములను ఉపనిషత్తులను రసధ్వని బ్రహ్మానందమును ప్రతిపాదించును కానీ బ్రహ్మానంద సహోదరమును కాదు. పురాణముల్లోనూ వాటిలోనూ పురాణం అనేటువంటిది, ఉపనిషత్తు అనేటువంటిది వాటిలో ఏమంటే బ్రహ్మానందము అంటే ఏదైతే నిజమైనటువంటి స్థితిలో లోపల మనకు ఉన్నటువంటిది ఆ స్థితిని అనుభూతంలోకి తీసుకొస్తుంది. అంతేగాని తత్ సదృశము అంటే దాని వంటిది అని కాదు, దాన్నే ఇస్తుంది, ఆ అనుభూతిని ఇస్తుంది. కేవల కావ్యమున బ్రహ్మానంద సహోదరమైన రసం ప్రతిపాదింపబడుట పురాణములకు తర్వాత కాలంలో వచ్చిన సంప్రదాయం. ఈ పురాణ కాలం తర్వాత కావ్యాలు రాయడం అనేటువంటి చాలామంది రాశారు కవులు. కానీ సంప్రదాయంలో తర్వాత వచ్చినప్పుడు ఏమైందంటే కావ్యం అనేటువంటిది బ్రహ్మానంద అనుభూతి వంటి అనుభూతిని ఇస్తుంది అనేటువంటి ఒక సంప్రదాయం వచ్చింది. దాని వంటి అనుభూతిని ఇస్తుంది కానీ అది కాదు కదా. మనకి చక్కగా రుచికరమైనటువంటి మంచి తేనె తాగామనుకోండి, చక్కని ఆనందంగా ఉన్నటువంటి తీయటి అనుభూతి కలిగింది. అయితే మనం బెల్లం పానకం తయారు చేసి ఆ తేనె లాంటి రుచిలా తయారు చేసి ఇచ్చామనుకోండి, ఇస్తే ఇది తేనె వంటి రుచిగా ఉందని అంటారు కానీ ఇది తేనె అని అంటారు. దాన్ని అంటే సదృశం అంతే. అంటే దానిలాగా దాని పోలికలో ఉందని అర్థం కానీ అది కాదు. అలాగే బ్రహ్మానంద సదృశమైనటువంటి స్థితిని ఇస్తుంది కావ్యం అనేటువంటిది తర్వాత సంప్రదాయం వచ్చింది. ఇప్పుడు కావ్యాలన్నీ కూడా లింకాలండి. ఇప్పుడు వచ్చే కావ్యాలు లింకాలండి. అదేమో అమృతం బ్రహ్మానందం. తర్వాత వచ్చినటువంటి కావ్యాలేమో ఆ అమృతం లాగా ఉండేటువంటి అనిపించేటువంటివి. ఇప్పుడు వచ్చేటువంటివి అది కూడా ఆ తేనెలా ఉండదు, అమృతంలా ఉండదు. ఇప్పుడు వచ్చేటువంటి లింకాలు, థమ్సప్లు ఇలాంటివి అనమాట. అటువంటి అనుభూతి ఇప్పుడు వచ్చేటువంటి. అంటే ఇప్పుడు వచ్చేటువంటి వాడిని కావ్యాలు అనకూడదు, ఊరికనే అంటారు వాటిని కావ్యాలని. కవులు ప్రతివాడు కవి అంటారు. కవిత్వము అది కవిత్వం వల్లే ఉంటుంది. చెప్పారు కదా, అగ్గిపిల్ల, కుక్కపిల్ల, చదువుపిల్ల అని రాస్తే కవిత్వం అయిపోతుంది. అలాగే ఏడ్చినట్టుగా ఉంది. దానివల్ల ఉపయోగం ఇది కవిత్వం ఇష్టం ఎలా పడితే రాయొచ్చు కానీ అది ఎవరికి పనికిరాదు. మనం న్యూస్ పేపర్ చదివామనుకోండి, కొంతమంది ఉంటారు న్యూస్ పేపర్ వస్తే ఆ మొదటి నుంచి చివరి దాకా చదివేటువంటి అలవాటు ఉన్న వాళ్ళు చదివేశారు ఒకసారి, కానీ మళ్ళీ రెండోసారి చదవడానికి ఉపయోగపడుతుందా? అంటే దాని బతుకు ఒకసారి చదివిన తర్వాత ఆకులు పారే పులిస్తరాకు లాంటిది. ఆకులో ముందు శుభ్రంగా నీళ్లు కలుగుని కూర్చుని భోజనం మొదలెట్టేంత వరకు ఆకు మంచిదే. భోజనం చేసిన తర్వాత చివరికి మళ్ళీ ఏం లేదు, ఈ ఆకు నేను మళ్ళీ రాత్రి భోజనం కట్టబెట్టుకుంటా అంటారు ఎవడైనా?
అదే ఎంగిలాకు పారేయాలి, అటువంటిది న్యూస్ పేపర్ అనేటువంటిది. ఇప్పుడు కావ్యాలు కూడా అటువంటిది, ఎంగిలి కావ్యాలు. అందువల్ల కావ్యం అనేటువంటిది, ఆ కావ్యం అనేటువంటిది ఎటువంటిది? నిత్య నూతనమైనటువంటిది. అది కావ్యం అంటే. రసం అనేటువంటి, రసం అంటే అర్థం ఏంటి ఇక్కడ? బ్రహ్మ, పరబ్రహ్మ అయినటువంటి వాడు, అంతర్యామైనటువంటి వాడికి అనుభూతిని ఇచ్చేటువంటిదే కావ్యం. ఇప్పటి కవులు కూడా కాగితం పూల వంటి వారు అన్నారు నాన్నగారు. ఇప్పుడు కవులు ఎటువంటి వాడంటే, ఆధునిక కవులు అంటూ ఉంటారు. వాళ్ళు ఎటువంటి వాడు అంటే కాగితం పూలు లాంటి వాళ్ళు. కాగితం పూలకి మామూలు పూలకి తేడా ఏమిటండి? కాగితం పూలు ఎంత రంగురంగులుగా ఉంటాయండి, బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ నిర్గంధ కుసుమాలు, ఏమి వాసన ఉండదు, అనుభూతి ఉండదు, ఏమి ఉండదు. చూడడానికి మాత్రం తెగదగలాడుతూ ఉంటాయి. అట్లాగే ఉన్నటువంటి కావ్యాలు అటు ఇటు హోరాహోరీ బ్రహ్మాండంగా చూపిస్తుంది, అందులో ఏం ఉండదు, విషయం ఉండదు అటువంటిది. అందువల్ల ధన్యాలోకము, రసగంగాధరము మొదలైన కావ్యదర్శన గ్రంథములు ఈ తర్వాతి కాలముకు సంబంధించిన ఒకటచే బ్రహ్మానంద సహోదరమైన స్థితి ఉత్తమ స్థాయి భావంగా అంగీకరించినది. అందుకని కావ్య లక్షణాన్ని ప్రతిపాదించేటువంటి అలంకార శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నాయి. ధన్యాలోకం, రసగంగాధరం అని. ఇవి ఇప్పుడు యూనివర్సిటీల్లో వాటిల్లో ఈ కావ్య లక్షణాలు వాటి గురించి చదువుకునేప్పుడు వీటిని చెప్తారు. కానీ వీటిలో ఏం చెప్తారు? బ్రహ్మానంద సదృశ్యమైనటువంటి అనుభూతిని ఇచ్చేటువంటిదే కావ్యం అని తర్వాత వచ్చింది. కానీ మొట్టమొదట రామాయణం కానీ భాగవతం కానీ ఇవన్నీ బ్రహ్మానంద సదృశ్యం కాదు, బ్రహ్మానందాన్నే డైరెక్ట్గా ఇచ్చేటువంటివి అవి కావ్యాలు. సో హియర్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ అబౌట్ ది స్క్రిప్చర్స్. ది స్క్రిప్చర్స్ విచ్ ఆర్ యూనివర్సల్, their content is such that they bring us very close and into the experience of the indweller, the Lord experience, the experience of God. But afterwards what happened is, the poetry and the type of poetry which we are now seeing in the literary field, it is such that it may bring us to a sweet experience, but it is not really the experience of the Lord indweller. అంతకు ముందు గల ప్రమాణ వాంగ్మయమున వేదార్థమును ప్రతిపాదించుట ముఖ్యము కానీ వ్యంగ్యార్థం ముఖ్యము కాదు. వ్యంగ్యార్థము సహృదయుని చిత్తమునందరి ఉత్తమ స్థితి యందు భాషించినప్పుడు ధ్వని రసధ్వని అగును. చిత్తము దాటి బుద్ధియు అంతఃకరణము గలవు. వానికి సంబంధించినది వేదార్థమే గాని అభిధా లక్షణ వ్యంగ్యార్థములలో ఒకటి కాదు. అయినను పురాణ వాంగ్మయమున అభిధా లక్షణ వ్యంగ్యములు శబ్దములతో ప్రతిపాదింపబడుచు వేదార్థ ప్రతిపాదకమైన రసధ్వనికి ఉపకరణములగును. అందువల్ల ఉపనిషత్తుల్లో కానీ రామాయణాది గ్రంథాల్లో కానీ ఉండేటువంటిది ఏమిటంటే వేదార్థము. వేదార్థం అంటే అర్థం ఏమిటి? వేదం అంటే అర్థం ఏమిటి? అంతర్యామి అయినటువంటి ఆయన యొక్క అనుభూతిని ఇచ్చేటువంటి వేదం. రసము అంటే రసం అంటే అర్థం ఏంటి? రసం అంటే భగవంతుని యొక్క స్వరూపం అని అర్థం. రసం అని ఎందుకన్నారంటే అది ఎస్సెన్స్ అంటారు చూసారు ఇంగ్లీష్లో. లోపల అన్నటువంటి ఎస్సెన్స్ ఏమిటి? సారము. ఆ సారమే రసము హిందీ. అందువల్ల సారం అనేటువంటిది మనం చెరుగ్గడ పట్టుకొచ్చామనుకోండి, ఆ చెరుగ్గడ అనేటువంటిది ఊరికే పైన గట్టిగా ఉంటుంది, ఆ పైన తొక్క చూసి తప్పగా ఉంటుంది, కానీ లోపలికి వెళితే తీయగా ఉంటుంది. ఆ తీయగా ఉన్నటువంటిది ఏమిటి? చెరుకు యొక్క సారం. అందువల్ల మన సృష్టిలో మొత్తంలో మన జీవితంలో సారం అంటే ఏమిటంటే ఆ అంతర్యామైనటువంటి ఆయన యొక్క అనుభూతి. ఆయనే సారం అంటే. సారభూతుడు ఎవరు సృష్టిలో? అంతర్యామి భగవానుడు. అందువల్ల ఆయన ఏమంటారు? రసో వై సహా, ఆయనే రసం అనగా ఆయనే అన్నారు. అందువల్ల మనం ఒక కావ్యం కానీ ఒక పురాణం కానీ ఒక ఇతిహాసం కానీ ఏం జరిగినా సరే అందులో సారమైనటువంటిది ఎవరు? అంతర్యామైనటువంటి వాడే. కృష్ణుని గురించో రాముని గురించో వాల్మీకి యొక్క రామాయణం చదివామనుకోండి, ఆ రాముడే రసస్వరూపుడై మనకి ఆ ఆనందమైనటువంటి సారాన్ని మనకి ఇస్తాడు. అందువల్ల ఆ సారా అనేటువంటిది రసం అనేటువంటి దాన్ని ఇచ్చేటువంటిది ఈ అసలైనటువంటి వేదార్థం అనగా అది. మామూలు కావ్యాలు ఉంటాయి. ఈ కావ్యాలు ఏమంటారు? కొన్ని కావ్యాలు అభిధ అంటే ఉరికినే అవి ఏ అర్థం? ఇది గడియారం అంటే ఇది గడియారం, దాంట్లో అర్థం ఏమిటి? ఇది కుక్కపిల్ల అంటే ఇది కుక్కపిల్ల కావ్యం. ఇప్పుడు బియ్యాలు వస్తూ ఉంటాయి కదా,
ఇప్పుడు పుస్తకాల గ్రంథాలు చూస్తుంటాం, మ్యాగజైన్స్లో సైన్స్లో వాటిలో గేయాలు రాస్తూ ఉంటారు. పేజీ ఇంత పేజీ ఉంటే ఆ మధ్యలో ఇలా గోచీలో రాస్తూ ఉంటారు అనమాట. ఇటు వదిలిపెట్టేసి గేయాలు అంటే కుక్క పిల్ల, అడిపుల్ల, సబ్బు పిల్ల, ఇవే. వాటిలో ఏముంది? వాటిలో ఏమి లేదు, పిప్పి. చెరుకంతా రథం అంతా తాగేసి ఆ పిప్పి ఉమ్మేస్తే పిప్పి వస్తుంది. ఆ పిప్పి లాంటివి అనమాట ఇవన్నీ కూడా. అందులో ఏముండదు. ఏం చేస్తారు? ఒక పిల్ల సొంత అగ్నిపుల్ల అని అంటే అందువల్ల ఎందుకు పనికిరావు అటువంటివి. అలాగా ఇలా కాకుండా అభిధ అనేటువంటిది, లక్షణ అనేటువంటిది, అభిధ వ్యంజన అనేటువంటిది, ఇవన్నీ కాకుండా వేదార్థం ఇటువంటి అర్థం అవుతుందన్నమాట. ఆ వేదార్థాన్ని ఇచ్చేటువంటివి రామాయణం, భాగవతం మొదలైనటువంటి కావ్యాలు. ఇందాక హంస అనేది కూడా అది ఒక ఉపకరణం, ఒక పిట్టాన్ని మనకి తెలుస్తోంది. మామూలుగా మన దృష్టికి గోచరించేటువంటి ఒక శబ్దార్థం అంటే. కానీ హంస అనగానే ఇంకొక అర్థాన్ని మనకు ప్రతిపాదింప చేయిస్తూ ఉంటుంది. కొద్దిగా దానికి అలవాటు పడాలి. హంసవాహ అంటే సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి మొదటి ప్రణవ రూపంలో మన అంతఃసారంగా లోపలికి వస్తుంది. ఆ వచ్చి మన చేత మనం అసలే నిద్రపోతూ ఉంటాం కనుక హరిభజన చేయిస్తూ ఉంటుంది. ఆ సరస్వతీదేవి యొక్క ప్రణవ రూపం మన చేత హరిభజన చేయిస్తూ ప్రాణాన్ని ఉద్బుద్ధం చేయిస్తుంది అని చెప్పి ఒక మహత్తరమైన అర్థం ఆ ఓంకారం, హంస అనే వాటిలో కూడా ఉన్నది. అది ఈ చిన్న పదాలను తీసుకొని దానికి ఇది ఉపకరణంగా మనం ఉపయోగిస్తే, దాన్ని ఒక చిన్న పనిముట్టుగా ఉపయోగిస్తే మహత్తరమైన వేదార్థం వస్తుంది అక్కడ. అది బ్రహ్మవాక్కు అన్నారు. బ్రాహ్మీమయ వాక్కు అని. ఆ బ్రాహ్మీమయ వాక్కే మొదటి ఓంకార రూపమై మన లోపలికి ఊపిరితిత్తుల్లోకి వచ్చి మన ఊపిరితిత్తుల్ని హరిభజన చేయిస్తూ మన ప్రాణాన్ని ఉద్బుద్ధం చేయించేటువంటిది ఆ సరస్వతీమ తల్లి అంతర్వాహినిగా లోపలే ఉంటున్నాడు. అది దానికి అర్థం. ఆమె హంసను ఎక్కి వస్తుంది. అది దానికి అర్థం. ఒక హంస అనగానే మనకి లోపల ఇంత అర్థం మనకి స్ఫురించడమే అది వేదార్థం అంటే. అందువల్ల హంసలను ఉద్బుద్ధం చేస్తుంది అంటే అర్థం మనలో ఈ లోపలటువంటి అసలు అంతర్యామ శక్తిని దాని ఎందుకు మనం మేల్కొల్పుతుంది అని అర్థం అన్నమాట. అందువల్ల కావ్యం అంటే ఇది ఉత్తమ ధ్వని అన్నారు. దాని రసధ్వని అది అంతవద్దండు దాకా వెళ్ళాడు. కానీ వేదార్థం వాడు ఇచ్చిన ఉపమానంగా చెప్పాడు అన్న. వాడు అన్ని కూడా అన్ని కూడా అవి ఇవి తీసుకొచ్చి విధులకి వాటికి పచ్చేస్తారు. వాడికి అంతకంటే తెలుసా? అందుకని భాగవతం మొదలైనటువంటి వాటి ముందు ఇంకారికి కూడా వేదార్థం రసమైనప్పుడు రసో వయసహ అని కీర్తింపబడిన అంతర్యామియే సహృదయుడైన పాఠకునకు స్థాయి భావమగును గాని నవరసముల కక్షిలోని స్థాయి భావం కాదు. ఆనందీ భవతి అని చెప్పినప్పుడు రసమును భావించి అతడు రసాత్మకుడు అని ప్రతిపాదింపబడినది. దీనికి కావలసిన సామగ్రిగా వాడబడినప్పుడు పద్మములు, మకరందము, తుమ్మెదలు, హంసలు, కోనేరుడు మొదలగు ఉద్దీపన విభావములకు గల సంకేతములు, కవి సమయములను, సంహిత ఉపనిషత్ పురాణములలో వాడబడి వైఖరి వేరు, తరువాతి కావ్యములలో వాడబడి వైఖరి వేరు. తర్వాత ఉన్నటువంటి కావ్యాల్లో అంటే ఇప్పుడు కావ్యాలు కావు, ఇప్పుడున్న తచ్చు కావ్యాలు, ఇప్పుడున్నటువంటి కావ్య కళేబరాలని చెప్పచ్చు. ఇప్పుడున్నటువంటి కావ్యాల్ని మనిషి చనిపోయిన తర్వాత శవం ఉంటుందే, ఆ కావ్య శవములు ఇప్పుడు వచ్చేటువంటి కావ్యాలు, వీటి సంగతి అసలు చెప్పక్కర్లేదు. కానీ తర్వాత వచ్చినటువంటి కావ్యాల్లో ఏంటంటే ఆ కావ్యాల్లో కోనేళ్ళు, హంసలు ఇవి వర్ణనంగా ఉన్నాయి కానీ వేదార్థ ప్రతిపాదనగా కాకుండా వర్ణనలు మాత్రంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉపనిషత్తుల్లో, పురాణాల్లో వాటిలో ఉన్నటువంటి ఆ పదం అనగానే అది లోపలటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి అంతర్యామిని మనకు స్ఫురింపజేసేటువంటిది ఆ విధంగా ఉంటాయి. So here it is explained about the difference between the scriptural poetry and the other poetry, because what we see in the normal poetry is some descriptions, and their descriptions is they describe only something else which is to beautify something, like the lakes, like the lotuses,
like the honeybees and all these. But in the scriptural poetry, when they describe this, by describing this, we are led to the experience of the Lord, the divine experience and divine explanation. So that is the difference between this scriptural poetry and the normal poetry. And the English poets also describe it as aesthetic experience alone. Aesthetic experience. Aesthetic experience. మనం ఏదైతే బ్రహ్మానుభూతి అన్నామో వాళ్ళు ఈస్థెటిక్ ఎక్స్పీరియన్స్ అని దాన్ని చెప్తారు. అర్వాచీన కవులలో కాళిదాసు, భవభూతి, లీలాసుకుడు, జయదేవుడు ఈ సంప్రదాయం అనుసరించి వాడినవారు, అనగా వేదార్థ ప్రతిపాదకమైన శబ్దమును కావ్యముగా నమ్మినవారు. జయదేవుడు ఆయన గీత గోవిందం అనేటువంటి మహాకావ్యం రాశాడు. అదే మనం అష్టపదులు అనే మనవాళ్ళు పాడుకున్నటువంటిది అన్నీ కూడా ఈ చందన చర్చిక నీలకలయమన ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా గీత గోవిందం అనేటువంటి కావ్యం కాదు. ఆ గీత గోవిందం అనేటువంటిది అద్భుతమైనటువంటి కావ్యం. అందులో వర్ణనగా ఉంటుంది, కానీ లోపల రసాత్మకుడైనటువంటి వాడు, రసస్వరూపుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని ప్రతిపాదించినటువంటిది గీత గోవిందం అనేటువంటి కావ్యం. ఈ గీత గోవిందం అనేటువంటి కావ్యం నిజంగా మనం కనుక అనుభూతిలోకి వెళ్ళి ఆ కావ్యం చదివితే, అదే కేవలం సంస్కృతం మాత్రం వచ్చినటువంటి వాళ్ళు చాలు గీత గోవిందం అనేటువంటి కావ్యం అర్థం అవ్వాలంటే. ఈ రసస్వరూపమైనటువంటి భగవంతుడి యొక్క అనుభూతి అనేటువంటిది పెద్దల దగ్గర పొందినటువంటి వాళ్ళు తప్ప, లేకపోతే ఏమవుతుంది, మామూలుగా చదివితే రేపు శృంగార కావ్యం వల్లే ఉంటుంది. శృంగార కావ్యం అంటే శృంగారం అనే మాటకు కూడా ఇప్పుడు వీళ్ళ తర్వాత అర్థం మార్చి పారేశారు. శృంగారం అంటే అర్థం ఏంటి? శృంగం అంటే చివర, శృంగం అంటే కొండ, కొండ మీద ఉన్నటువంటి పైన ఉన్నటువంటి భాగం, అక్కడ ఉన్నటువంటి అరము అంటే ఆ పైన చుట్టు చివరి ఎక్కడ ఉంటుంటే ఏముంటుంది, ఆ చుట్టు చివర ఉండేటువంటిది అంటే అర్థం ఏమిటి? ఈ సృష్టిలో భౌతికమైనటువంటి దాని నుంచి బాగా లోపలికి ఇంకా లోపలికి వెళ్తున్నటువంటి భగవంతుడు. అందుకని శృంగారం అమ్మ మాట్లాడుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, మధ్యలో మాట్లాడకండి. భగవంతుడి యొక్క అనుభూతి అనేటువంటిది. అందువల్ల ఆ భగవంతుడి యొక్క అనుభూతి అనేటువంటి దాన్ని ఏమన్నారంటే దానికి శృంగారము అని చెప్పారు. అంటే శృంగారం అంటే మనం అనుకున్నటువంటి సత్సార్థం కాదు. ఇది తెలియక తర్వాత వచ్చినటువంటి కవులు అనేటువంటి వాళ్ళు కూడా శృంగార రసం అంటే అర్థం వీళ్ళు అనుకునేటువంటి, అంటే వాళ్ళకున్నటువంటి అలవాట్లు, వాళ్ళకున్నటువంటి భావాలని దాన్ని పెట్టి అనుకున్నారు వాళ్ళు. అందుకని గీత గోవిందం మొదలైనటువంటి కేవలం సంస్కృతం మాత్రం నేర్చుకున్న వాళ్ళు చదువుకుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ జీవితంలో వీళ్ళకున్నటువంటి ఈ మనస్సుకు ఉన్నటువంటి అలవాట్లని ఈ రకంగా అర్థం చేసుకుంటారు. కానీ అసలు కానే కాదు. కృష్ణుని గురించినటువంటి భాగవతంలో ఇచ్చినటువంటిది, దశమస్కంధంలో ఇచ్చినటువంటిది ఏమిటి? రాసలీలానుభూతి అంటే అర్థం ఏమిటి? వస్త్రాపహరణం అంటే అర్థం ఏమిటి? మనం అనుకునే అర్థమా? ఇవి ఎందుకంటే మనం అర్థం ఎందుకు అనుకుంటూ ఉంటామంటే మనకు అలవాటు కాబట్టి ఇట్లాంటివి ఇటువంటి సత్సార్థాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇది కాదు. అక్కడ వస్త్రం అంటే వస్త్రాపహరణం అంటే అర్థమేంటి? భగవానుడు చేసినటువంటిది అంటే మనకి ఇవి నావి అనబడేటువంటి వస్త్రాలు చుట్టుకుని ఉన్నాం మనం. వస్త్రం అంటే ఇది కాదు అర్థం. అక్కడ ఈ నావి అనేటువంటి భావన, ఈ వస్తువు నాది, వీళ్ళు నా వాళ్ళు, ఇది నాకు చెందినటువంటిది అనేటువంటి భావాలను ఎన్నో చుట్టుకుని ఉన్నాం మనం. ఆ చుట్టుకుని ఉండడం వల్ల లోపలటువంటి అంతర్యామి యొక్క వెలుగు బయటికి వ్యక్తం కావటం లేదు. అందువల్ల ఈ ఆవరణ అనేటువంటి వస్త్రాలను ఆయన అపహరిస్తాడు. అపహరిస్తే అప్పుడు ఆయన మనం కీర్తిస్తాం, అయ్యా స్వామి నువ్వే ఉన్నావు అని. అప్పుడు మళ్ళీ వస్త్రం ఇచ్చాట. మళ్ళీ వస్త్రం ఏంటంటే అర్థం ఏంటి? అప్పుడు ఆయన యొక్క అనుభూతి అనేటువంటి వస్త్రాన్ని ఇస్తాడు. ఇది వస్త్రాపహరణలో ఉన్నటువంటి అర్థం. భాగవతంలో కూడా కథలో కూడా తమాషా ఏమిటంటే ఆయన చెట్టు మీద కూర్చుని కిందన వీళ్ళ యొక్క వస్త్రాలు హరించట. వీళ్ళ వస్త్రాలన్నీ అంతకుముందు ఎటువంటి వస్త్రాలు? ఒక ఆమె ఎర్ర చీరది, ఇంకో ఆమె ఆకుపచ్చ చీర, ఇంకో ఆమె నీలం చీర, ఇంకో ఆమె పసుపు చీర, ఇట. కానీ ఆయన హరించిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇచ్చినటువంటి వస్త్రాలు ఇన్ని రకాలు లేవు, ఒకటే వస్త్రం ఇచ్చట. అదేమిటండి మరి? అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భాగవతంలో. మరి తీసుకున్న రంగురంగులు వేరు రంగుల చీరలు మళ్ళీ ఇచ్చేప్పటికీ ఒకే రంగు చీర అందరికీ ఇచ్చాడంటే అర్థం ఏమిటి? అందరికీ కూడా ఇచ్చినటువంటిది భగవద్ అనుభూతి అనేటువంటి వస్త్రాన్ని ఇచ్చాడు. అందుకని భాగవతం చదువుకోవడం అంటే జాగ్రత్తగా సంప్రదాయం ప్రకారం ఒక పరమ గురువుల దగ్గర నేర్చుకుని చదువుకొని అర్థం చేసుకోవాలి. కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాడు అర్థం చేసుకోవడానికి వీలు లేదు. అటువంటివి అలాగే గీత గోవిందం మొదలైనటువంటివి కూడా. మేఘైర్మేరురమంబరం వనభువ శ్యామాస్థమావత్రుమై అని మొట్టమొదటి శ్లోకం ప్రారంభం చేస్తారు. ఇప్పుడంటే ఇప్పుడు మామూలుగా ఈ సినిమా గీతాలు చెప్పుకుంటే చలి 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 అని వాన పట్టింది, చినుకులు అని చెప్పి అనుకుంటారే గనుకులు. అట్లా అర్థం చెప్పుకుంటే అది వేరు అవుతుంది. మేఘై మేరురం అంబరం వనభువ శ్యామాస్థమావత్రుమై.
ఈ మొత్తం శ్యామలాకృతి దాల్చిందని ఒక అర్థం వస్తుంది. ఆ అర్థం ఇంకో స్వామివారుల దగ్గర ఉంటే కానీ తెలియదు. మామూలుగా చెప్పుకునేటువంటిది కాదు. అందుకనే ఆయన పాపం వ్యాఖ్యానం రాసినటువంటి పండితులు కూడా తప్పులో కాలేశారు. ఇప్పుడు కృష్ణ కర్ణామృతం ఉంది, ఆయన లీలాసుకుడు రాసినటువంటి అద్భుతమైనటువంటి కావ్యం, అది కూడా వేదాంత ప్రతిపాదకమైనటువంటి కావ్యం. దాంట్లో కూడా ఇంతే, గీత గోవిందం ఎటువంటిదో కృష్ణ కర్ణామృతం కూడా అటువంటిదే. అలాగే నారాయణ చిత్రవా రాసినటువంటి తరంగిణి, కృష్ణ లీలా తరంగిణి, అది అటువంటిదే. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి కావ్యాలు, భగవత్ అర్థ ప్రతిపాదకమైనటువంటివి, వేదాంత ప్రతిపాదకమైనటువంటివి. కృష్ణ కర్ణామృతం ఉంది, అందులో అంటాడు ఏమంటే మందం మందం మధుర నినదైర్వేణుమాపూరయంతం బృందం బృందావన భువి కవాం చారయంతం చరంతం చంద్రోభాగే సుతముఖబ్ధం సినాం దానవానాం హంతారం తం కథయ రసనే గోపకన్యా భుజంగం అని అవన్నీ చెప్పి చివరికి ఏమన్నాడంటే, ఓ నాలుక, రసన అంటే ఓ నాలుక, తం కథయ, అతని గురించి మాట్లాడు, వేరే విషయాలను ఎందుకు మాట్లాడతావు, ఆమె ఎట్లాగా వీళ్ళిట్టా కానీ ఇవన్నీ ఎందుకు రచ్చ మాట్లాడేది, అటువంటి ఆయన గురించి మాట్లాడు అని చెప్పి ఎటువంటి వాట గోపకన్యా భుజంగం అన్నాడు. అనేప్పటికీ మహాపండితులైనటువంటి వాళ్ళు వ్యాఖ్యానం రాశారు కింద దీనికి, పద్యాలకి, కృష్ణ కర్ణామృతానికి. వారి కింద వ్యాఖ్యానం ఏం రాశారు, భూతి వ్యాఖ్యానం రాశారు. గోపకన్యా భుజం అంటే గోపకన్యలు ఎందు విడుడు లాంటి వాడు తిన అని రాశాడు. అంటే సత్సు సన్నాసమైనటువంటి వాడు పండితులు అనుకుని రాస్తే అట్లాంటి అర్థాలు, సత్సార్థాలు. సంస్కృతం వచ్చు అయినప్పటికీ సంస్కృతం వచ్చింది మాత్రం చాలదు. వాడు గోపకన్యా భుజం అంటే అర్థం ఏంటి, కృష్ణుడు చిన్నపిల్లవాడు. చిన్నపిల్లవాడు అసలు మామూలుగా చిన్నపిల్లవాడు పుడితేనే వాడి కింద దింపకుండా ఎత్తుకుంటాం. కృష్ణుడు అంతటి వాడు అఖిలాండకోటి బ్రహ్మానాయకుడు పిల్లవాడే పుడితే ఎంత అందంగా ఉంటాడండి. ఆయన కింద దింపుతారా, ఒకళ్ళ భుజం నుంచి ఇంకోటి భుజం మీద తీసుకుని అలా ఒకళ్ళ భుజం మీద గోపకన్యల యొక్క భుజాల మీద తిరుగుతున్నటువంటి వాడు, కిందకి దిక్కకుండా భుజాల మీద తిరుగుతున్నటువంటి పిల్లవాడు, అది భుజంగం అంటే. అది పావం రాశారు పిచ్చివేషంలో. అంటే అలా పడిపోతారు, మరి వేదార్థం తెలియకుండా ఉన్నటువంటి వాడైతే పడిపోతారు కింద. అందువల్ల ఎదగొండకాలు కూడా తన తనివికి ఎదగారు. తన భార్య అయినటువంటి పద్మావతి చేత ఈ పదాలన్నీ అష్టపదులన్నీ పాడిపో చేయించి నాట్యం చేయించి, అందుకనే ఆయన చెప్పుకున్నాడు పద్మావతి చరణ చరణ చక్రవర్తి అని చెప్పుకున్నాడు తన గురించి. ఆయన భార్య పేరు పద్మావతి. ఈ గీతగోవిందం రాసినటువంటి లీలా మన జయదేవుల యొక్క భార్య పేరు. అందువల్ల ఆయనను కూడా తన భార్యగా చూడలేదు. ఆయనను కూడా ఎట్లా చూశాడు, ఆ కృష్ణుడి భక్తులైనటువంటి ఆ గోపికలుగా చూశాడు. మనం చూసే దృష్టి వేరు, వాళ్ళు చూసే దృష్టి వేరు. అసలు వాళ్ళకి మామూలుగా మన దృష్టి కానే కాదు అసలు. అందువల్ల వేదార్థమైనటువంటి తెలియకపోతే ఊరికే మామూలుగా చదువుకుంటే సత్సనాసంలాగా అర్థం చేసుకుంటారు. అధరే వినివేశ్య వంశనాళం అన్నారు అనుకోండి. మన ఉద్దేశం ఏమిటి, అధరం అంటే కింద పెరిగి, అధరామృతం అంటే పెదవి నుంచి వచ్చేటువంటి సొంగ, దాని అర్థం అక్కడ పిచ్చిగుండ వాళ్ళు రాసినటువంటిది అనకూడదు. దాన్ని పండితుల వ్యాఖ్యానం అదే అర్థం. అధరం అంటే అర్థం ఏంటి, ధర అంటే భూమి, అధర అంటే భూమి కానటువంటి, భూమికి పైన ఉన్నటువంటిది అంటే అర్థం ఏంటి, దివ్యమైనటువంటి అనుభూతిని అర్థం. అధరామృతం అంటే ఈ భూమికి అందనటువంటి భౌతికమయమైనటువంటి కానటువంటిది, భౌతికానికంటే పైనటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని అధరామృతం అంటారు. అందువల్ల కృష్ణుని యొక్క అధరామృతం, వాళ్ళ యొక్క అధరామృతాన్ని కృష్ణుడు గ్రోలేటంటే అర్థం ఏంటి, వాళ్ళు పెదవులు ముద్దు పెట్టుకున్నాను అర్థమా, వీడికి రాశారు అనే భూతార్థాలు రాస్తారు వీళ్ళు. అదే రాసింది గిట్టుకోండి రాసింది అని అర్థం కాదు, దివ్యమైనటువంటి అనుభూతిని అందించాడు వాళ్ళకని అర్థం. మరి ఎక్కడ చదువుకుంటారు వీళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ రాసేటువంటి వాళ్ళు. గీత గోవిందం అంటే ఇది, కృష్ణ కర్ణామృతం అంటే ఇదే. అందుకని వాళ్ళు చీరేసేయాలట చెప్పినటువంటి అర్థాలు చెప్పిన వాడిని. తర్వాత తాతయ్య గారు రాముడి తాతయ్య గారు బుద్ధి లతకు కట్టించలే అన్నారు. బుద్ధి అనే లతకు మారాకు వేసింది అని చెప్పి మామూలు అర్థం. అంటే మామూలుగా ఆకు అయిన తర్వాత మళ్ళీ ఆకేస్తుంది కదా, దాన్ని మారాకు అంటారు. ఆయన అన్నారు రాకు సత్తించి, అంటే రాకి మా చేరిస్తే ఏమవుతుంది, రామ అవుతుంది. మహానుభావులైన వాళ్ళకి అందుకని మనకు భాష రావడం ఒకటే చాలు. పెద్దల దగ్గర వాళ్ళని సేవించి నేర్చుకోవాల్సినటువంటివి ఇవన్నీ కూడా. మన ఇష్టం వచ్చిన మనం చదువుకోవాల్సినటువంటి కావ్యాలు రావు ఇవి. మన ఇష్టం వచ్చిన చదువుకుంటే సత్సార్థాలను చెప్పుకుంటాం మనం.
ఎందుకంటే మనకు అలవాటైన అర్థాలు ఇవి కదా, అందుకని ఇవి చెప్పుకుంటాం వాటిని. అందుకని ఇట్లా చదువుకోకూడదు, పెద్దల దగ్గర ఉండి చదువుకోవాలి. భాగవతం కానీ, కృష్ణకర్ణామృతం కానీ, గీత గోవిందం కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా అలా ఏ అర్థమైతే వేదార్థమైతే వాళ్ళు ఇచ్చారో ఆ అర్థం చదువుకోవాలి. కానీ మన సత్సర్థాలు పెట్టి చదువుకోకూడదు. వాటి మన సత్సర్థాలు వ్యాఖ్యానంగా రాయకూడదు కూడా. ఆ అవచారం చాలామంది పండితులైనటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు చేశారు. వాళ్ళు అంటే భాషలో పండితులే, కానీ ఈ అర్థాలు చెప్పడంలో పండితులు కాదు వాళ్ళు. సో హియర్ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఈజ్ అబౌట్ ది డివైన్ మీనింగ్ that we have to get from the teachings of from the descriptions of the scriptures. Because if we read scriptures just merely like other books of our language, then we are totally misled, because we are led into the just normal meaning, the meaning of our materialistic plane. But what is implied in the teachings of the scriptures is not just materialistic, but it is far beyond materialistic state. So therefore, when we want to read the scriptures, we must read them under the guidance of holy persons, but not by ourselves, even though we know the language. కనుకనే వాగర్ధ ప్రతిపత్తి వలె పార్వతీ పరమేశ్వరులు ఉన్నారని కాళిదాసు, ఆత్మ యొక్క కళయే వాణి అని భవభూతి, లీలా స్వయంవర రసమని లీలాశుకుడు, హరిస్మరణమున మనస్సు సరసమై ఒప్పుటకు కావలసిన సందర్భశుద్ధి గల వాక్కును తాను ఎరుగుదునని జయదేవుడు చెప్పిరి. ఈ విధమైన కావ్య దర్శనమునకు ఆదర్శము గుణము చేత భాగవతము రామాయణం మాత్రమే. అది అందుకు మాస్టర్ గారు ఎంత వివరణ ఇచ్చినటువంటిది ఎక్కడ మనకు దొరకదండి. అసలు అధ్వని కావ్య రవి అందులో హైయెస్ట్ దాంట్లో అలంకారిక లెవెల్కి సంబంధించి ఇంకా రామభక్తులు రాసి దాన్నే తీసుకోవాలి. నీకు ఇంతకంటే నేను ఆ ఉదాహరణ గురించి రావలేదా ఏంటన్నట్టు. మరియు ఋష్యాశ్రమవన అంటే ఈ దిటుడు త్రివురాలు ఈ అర్థాలు వచ్చేటువంటి పద్యాలు రాయించాయి. ఇదే దీంతో బంధు వచ్చేది అంత దాకానే అంతవరకే పోయింది. అందువల్ల లౌకిక కావ్యాల వరకే మీకు పరిమితం అయిందిరా కాదు, దాన్ని ఇంకా బాగా తీసుకొస్తే బ్రహ్మానందం అని అన్నారు. అందుకని భార్య సహోదరత్వం అన్నాడు, నేను బ్రహ్మానందం. అందుకని భాగవతం మొదలైనటువంటి ఈ కావ్యాలు ఇచ్చేటువంటిది స్వయంగా బ్రహ్మానందాన్ని, కానీ బ్రహ్మానందం వంటి స్థితిని కాదు. కూరలు కాయలు నీళ్ళాహారముగా కొనుచు నియమమలవడగా అసంస్కార శరీరుండగుచు దారత నవధూత వేషధరుడై వరుసన్. ఇంకా నేను ఏం చేసేటంటే సంతోషము అతడు ఋషుల ఆశ్రమములను, వనములను, నదులను, నదములను పరిశీలించెను. కోయలు చెంచులు నివాసముండు గ్రామములో జనపదముల్లో తిరిగెను. కొండ గుహలలో నివసించెను. యజ్ఞశాలలో విహరించెను. అతడి గోవులను సేవించి గొడ్డపాకలలో నివాసముండెను. కూరలు కాయలు జలములు మాత్రం ఆహారముగా కొనుచు నియమము నడపెను. శరీరమునకు సంస్కారములు చేసుకున్నట మానను. అవధూత వేషము ధరించెను. దానికి ఏం చెప్పారంటే ఇక్కడ అపక్వాహారము, అల్పాహారము, అధిక జలములు సేవించడం వలన క్రోధాదులు తొలగి సద్గుణం అలవడు. అందుకు వ్రతాలైనటువంటివి చేయాల్సింది. మామూలుగా మనం తినేటువంటి ఆహారం ఏం చేస్తూ ఉంటాము, ఎక్కువ వండుకొని తింటూ ఉంటాం. కూరలో మొదలైనటువంటివన్నీ కూడాను శుభ్రంగా వండుకొని కొని ఉడకబెట్టి కూడా కదా వండుకొని అంటే వాటిని శుభ్రంగా వేయించేసి, అంటే అందులో జీవం ఉంటుందేమో అని భయం అన్నమాట మనకి. చక్కగా కూరల్ని అసలు మామూలు కూరలు మన దగ్గరికి వచ్చేప్పటికీ జీవం సగం పోయింది ఇప్పుడు మనకు వచ్చేటువంటి కూరలు. ఎందువలన వాటిని మన ఇంతకు ముందు పాపం తెలియనటువంటి వాళ్ళు, అంటే మన ముందు దశాబ్దాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మన పూర్వం వాళ్ళు పాపం చదువుకున్న వాళ్ళు కాదు కాదండి, తెలియనటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు కెమికల్స్ అవి వేయకుండా, రసాయనికమైనటువంటి ఎరువులు వేయకుండా మామూలుగా ఈ గెత్తం అది వేసి పెంచేవాళ్ళు. అందులో తెచ్చే కూరలు వాళ్ళు తెలియదు, పాపం ఎలా పండించుకోవాలో తెలియదు. తర్వాత ఇప్పుడు మనం తెలిపారు కదా వచ్చి వ్యవసాయ శాస్త్రం వాళ్ళు. అందుకని రసాయనిక ఎరువులు వాడితే రోజు పొద్దు నుంచి రాత్రి దాకా రేడియోలో టీవీలో అడిగారు గోళ.
ఈ ఎరువు వాడితే ఇంత ప్రమాణమైన పంట వస్తుంది, అది వేస్తే ఈ పంట వస్తుంది, అదే వాళ్ళు చెప్పేది. అందుకని ఆ రసాయనికమైనటువంటి ఎరువులన్నీ వాడించి దానివల్ల పండించినటువంటివి మన దగ్గరికి వచ్చేటువంటి కూరలు అందువల్ల ఎట్లా ఉంటాయంటే బ్రహ్మాండంగా లావుగా ఉంటాయి. అబ్బో ఎంత లావు, బ్రహ్మాండంగా నిగనిగలాడుతూ లావుగా ఉంటాయి, కానీ లావుల బలం మాత్రం ఉండదు. మనుషుల్లాగే నిగనిగలాడుతూ గుసగుసలాడుతూ ఉంటారు, బాగా రంగురం కనిపిస్తుంది, కానీ ఒక ఇక్కడి నుంచి 4 అడుగులు వేస్తే ఆయాసం. అట్లాగే ఉంటుంది కూరలు. ఆ కూరలు అట్లాగే ఉంటాయి, మనుషులు అట్లాగే ఉంటారు. మన పూర్వం ఉన్నటువంటి వాడు ఎట్లా ఉండేవాడు, మనకంటే కొంచెం ముందు 2 తరాల ముందు వెళితే వాళ్ళు ఒక 10 మైళ్ళు 15 మైళ్ళు నడిచినా కూడా ఆయాసపడకుండా హాయిగా సునాయాసంగా, ఎప్పుడు 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా. ఇప్పుడు పాపం 20 ఏళ్ళు కూడా రాకుండా ముందే కాస్త ఇంట్లో అటు కాస్త నడిచామంటే ఆయాసం, కాసేపు పడుకోవాలి. ఎందువల్ల కానీ చూడడానికి మాత్రం నిగనిగలాడుతూ శరీరం చర్మం బ్రహ్మాండం కనిపిస్తూ ఏం లాభం, దానివల్ల ఏం ఉపయోగం? పిల్లలకు కూడా, చిన్నపిల్లలకు కూడా అంతే. మనం ఏం చేస్తూ ఉంటామని చిన్నపిల్లలకి చక్కగాను మంచి ఆరోగ్యకరమైనటువంటి పాలు అవి కాదు, ఇప్పుడు కొన్ని వచ్చాయి ప్యారెక్స్ మొదలైనటువంటివి. ఆ డబ్బా మీద ఉన్నటువంటి వాడు ఇలా బుగ్గలతో ఉంటూ పిల్లవాడు ఉంటాడు, అట్లా తయారవ్వాలి మన పిల్లవాడు అని ఉద్దేశంతో అవి పడుతూ ఉంటాడు. అలాగే తయారవుతాడు, కానీ వాడికి ఎందుకు పనికిరాడు, రెసిస్టెన్స్ ఉండదు వాడికి. మన పిల్లవాడు చూసుకుని మాత్రం ముడిసిపోదు, ఆ ప్యారెక్స్ బీబీఏలే ఉన్నాడు మావాడు, ఎందుకు దిష్టి బొమ్మలు తయారవుతారు. అందుకని మనం తినేటువంటి కూరగాయలు ఏం చేస్తున్నాం, శుభ్రంగా వాటిని తెచ్చేసేసి ఉప్పులో ఊడ్చి అంటారు చూసారా, కొంతమంది బీరకాయలని పొట్లకాయలు మొదలైనటువంటి వండేప్పుడు వాటిని తరిగేసేసి ఉప్పులో పెట్టి వాటిని శుభ్రంగా పిండేసేస్తారు అనమాట. అంటే వాటిలో వాటి సారం ఉంటుందో అని భయం. అసలు వాటిలో ఉండేదే తక్కువ, ఎందుకంటే ఎక్కువ నీరును తక్కువ సారం ఉంటుంది వాటిలో. అటువంటి కూరల్లో సొరకాయ మొదలైనటువంటి వాటిలో ఉంటుంది, నీరు ఎక్కువ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది. దాన్ని ఇంకా ఉప్పులో వేసి శుభ్రంగా పిండేస్తే పూర్తిగా అందులో అంటే చివరి మిగిలేటువంటిదంతా కూడా చొప్ప అనమాట. దాన్ని శుభ్రంగా ఇంకాస్త వేయించి, మరి కాస్త ఎక్కడైనా ఉండిపోతున్నావు ప్రాణశక్తి పొరపాటు అని చెప్పి వేయించి దాంట్లో మరి కారం ఉప్పు మొదలైనటువంటి బాగా మరి ఒత్తి కారం, అసలు నిజానికి కారం కారం కాదు, ఆ పదాన్ని కారము, దాన్ని మనం కారం వేసి దాన్ని అప్పుడు తింటుంటే నాలుక చుర్రం అంటుంటే అప్పుడు ఆహారం. అలా తింటుంటే మనకి ఎట్లా ఉంటుంది, మనం కూడా చుర్రం అంటూ ఉంటాం. ఆ చుర్రం అనేది తినడం ఉంది. రజోగుణం అంతా ఇంతనా, మామూలుగానా? తమోగుణం రజోగుణం తప్ప ఇంకేం ఉండవు అసలు అందులో. తమోగుణం అంటే ఏం పని చేయబుద్ధి అవ్వకుండా పడుకుని ఉండడం అయినా చేస్తాం, లేకపోతే ఏమన్నా మాట్లాడితే చుర్రుమని లేస్తాం ముందే వాడి మీద. ఎందుకంటే కారంగా తినాం కదా, అందుకోసం అన్నమాట ఇదంతా. అది ఆహారం, మనం తినే ఆహారం. అందువల్ల మనకు వచ్చే మాయరోగాలు, మనకు వచ్చే రోగాలు మామూలు రోగాలు, మాయరోగాలు కదండి. నేను తలకాయ తిరిగిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటాం, ఎందుకు పడిపోతాం తెలియదు, లోపల ఏముందో తెలియదు. పడిపోయామంటే వెళ్తే ఇదిగో మీరు లోపల టెస్ట్ చేయించడమంటారు డాక్టర్ గారు. ఆ టెస్ట్ చేస్తే ఇందులో ఏమీ లేవు కానీ పడిపోతున్నామంటారు. ఏమీ లేకపోతే ఎందుకు పడిపోతున్నాం కాబట్టి మాయరోగాన్ని మందు వేసుకోమంటారు. ఇంకోటి ఇవన్నీ ఎందుకంటే అందుకు మనం తీసుకునేటువంటి ఆహారం మనం ఏం చేస్తున్నాం, నాజుకైన తిండి. ఆ చేసుకున్నటువంటి ఆహారం కూడా తినలేనటువంటి స్థితిలో ఉన్నాం మనం. కనీసం అది కూడా వరుగులు, ఇవి మనం తినేటువంటిది, వేపుళ్ళు, వరుగులు, ఊరగాయలు, అప్పడాలు, ఒడియాలు, ఇవి తింటూ ఉంటాం మనం. ఆ కూరలు తెచ్చినట్టు హాయిగా తింటే జీవం ఉంటుంది కదా, అలా తినం. ఆయుర్వేద శాస్త్రంలో ఏమన్నాడు స్పష్టంగా చెప్పాడు, ఏతే కుణపఖాదకాహ, రూక్ష్ణములు తీక్ష్ణములు మొదలైనటువంటి తినేటువంటి వాళ్ళు కుణపఖాదకాహ, కుణపం అంటే శవం, కుణపఖాదకాహ అంటే శవాలు తింటున్నారు మీరు అన్నాడు. మమ్మల్ని ఇంత మాట అంటారా అనేసాడు ఎప్పుడు ఆయన. మనం ఏం చేస్తాం, మనం అవునో కాదో మనం చూసుకోవాలంతే. అవి జీవించినటువంటి వాటి మనం తింటలేదు కూరల్ని, వాటిని చావగొట్టి అందులో ఉన్నటువంటి ఆ పోషక పదార్థాలు తీసి పారేసి తింటున్నాం. మన శవకారకులు అవునా కాదా? పొట్ట నింపుకోవడం తప్ప వాటిని ఎందుకైనా ఉపయోగిస్తాయా? అక్కడ తింటే మనకి పొట్ట మాత్రం నిండుతుంది. అలాగే బియ్యం చక్కగా తెల్లగా చేసి మల్లెపూలా ఉండేటువంటి బియ్యం తప్ప తిన్నాను అంతే. బియ్యం మల్లెపూలా ఉంటుంది కానీ మనం మాత్రం మల్లెపూలా ఉంటాం అది తింటే. మనం తినేటువంటిది అదేగా. మనం ఏం చేస్తున్నాము, చక్కగా ఉన్నటువంటి ఆ పైనటువంటి పొట్టు అంతా తీయించేసి తెల్లగా చేసి బియ్యం తింటున్నాం. ఆ తీసేసిన పొట్టుని పాపం వాడు పారేస్తారా? తీసుకెళ్ళి ఆ తవుడుతో మళ్ళీ బిస్కెట్ తయారు చేసి త్రెప్టిన్ బిస్కెట్ అని చెప్పి పెద్ద ఖరీదైన బిస్కెట్ తయారు చేస్తే డాక్టర్ గారు నీకు విటమిన్స్ తక్కువ ఉన్నాయి త్రెప్టిన్ బిస్కెట్ తిన్నాయన అంటే మళ్ళీ ఆ ఖరీదు పెట్టి మనం దేన్నైతే తీసుకున్నామో దాన్నే మళ్ళీ తింటున్నాం. ఇది మనం చేసే చవట పనులని. ఆ తవుడు హాయిగా ఉన్నటువంటి దంపుడు బియ్యం తింటే ఎలా ఉండేవాడు, గుండులా ఉండేవాడు. మన పూర్వం మన తాతలు ఎలా ఉండేవాడు, దిట్టంగా గుండులా ఉండేవాడు. అంటే ఇలా ఉండేవాడు కాదు,
ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఏం చెప్పు వెళ్ళకుండా వాళ్ళకి గుండె నొప్పులు, తల తిరుగుళ్ళు, ఇట్లాంటి బుర్ర తిరుగులు ఉండేవి కాదు. ఎందుకంటే కాఫీలు తాగేవాళ్ళు కాదు. ఇవన్నీ ఇలాంటి బియ్యం చక్కగా దంపుడు బియ్యం తినేవాళ్ళు. ఇప్పుడు దంపుడు బియ్యం ఎవరు తింటున్నారో తెలిసినా, మనం భారతీయులను దౌర్భాగ్యం మానేసాం కానీ పాశ్చాత్యులు తింటున్నారు దంపుడు బియ్యం. వాళ్ళు భారతదేశం వచ్చి మీకేం కర్మ ఏంటంటే తెల్ల బియ్యం తింటున్నారు, ఇక్కడ దంపుడు బియ్యం దొరకవా అని అడిగారు మనని చాలామంది. మన తల వంపు మనకి. పాశ్చాత్య దేశాల్లో బియ్యం తినడం మొదలు, అన్నం ఇప్పుడు వండుకు తినడం అలవాటు చేసుకుంటున్నారు వాళ్ళు. దాన్ని దంపుడు బియ్యం తింటున్నారు వాళ్ళు. ఇటు తూర్పు దేశాల్లో కూడా, జపాన్ మొదలైన దేశాల్లో కూడా దంపుడు బియ్యం తింటారు. మనకే మాయరోగం వచ్చింది. ఆ పుట్టలో తీసి పారేస్తే తెల్లగా ఉంటే కానీ బాగుంటుంది బియ్యం. ఎందుకని పాలిష్ బియ్యం తినకుండా దంపుడు బియ్యం కొంచెం రంగుగా బియ్యం తింటే అది మనకి హోదాకి తక్కువ ఉంటుంది. ముతక బియ్యం అంటే హోదాకి తక్కువ కదా. మన డిగ్నిటీ ఏమిటి, మన హోదా ఏమిటి, మనం మనకు ఒక సామెత కూడా ఉంది, తౌడు శృంగారం పోయింది అని. తినేదేమో తౌడు, శృంగారం పోయింది అని, సాధుతనం పోయింది అని. అందువల్ల ఇలాంటి మాయరోగాలు పోవాలంటే కనీసం అప్పుడప్పుడైనా ఎక్కువ ఇలాంటి చాతుర్మాస్యం పెట్టుకుని అపక్వాహారం, వండకుండా ఉన్నటువంటివి, పళ్ళు, కాయలు, పచ్చివి అవి తింటే కాస్త మధ్య మధ్యలో ఇప్పుడు వచ్చినటువంటి రోగాలు కాస్త పోయి కాస్త శరీరం బాగుంటుంది. అందుకని అంతేకాదు, శరీరం బాగుండాలంటే మనసు బాగుండాలి. మనసు బాగుండాలంటే రజోగుణం తమోగుణం పోవాలి. ఆ రజోగుణం తమోగుణం పోవాలంటే మనం తీసుకునేటువంటి ఆహారం సత్వపూర్వమైనటువంటి ఆహారం ఉండాలి. ఎందువల్లంటే ఏ ఆహారం మనం తీసుకుంటామో అది పూర్తిగా జీర్ణమయ్యి దాంట్లో ఉన్నటువంటి సారం మనకు వచ్చి మిగిలింది బయటకు వెళ్లే వరకు ఆ ఆహారమే మన మనసుని పనిచేస్తుంది. ఇది అందులో ఉన్నటువంటి కారణం. ఈ రోజు మనం ఏం ఆహారం తీసుకుంటున్నామో అదే మన మనసు మీద రేపు మనం దాన్ని బట్టే మనం ప్రవర్తిస్తాం. మన ప్రవర్తన దాన్ని బట్టి ఉంటుంది. ఈ రోజు మనం కారంగా తింటే రేపు పొద్దున మనం కారంగానే ఉంటాం మిగతా వాళ్ళ మీద. కోడి పొలాలు ఉంటే లోపల కోడి పిల్లలు అయితే ఏ ఆహారం తీసుకోవచ్చు, ఏం తీసుకోకూడదు, దీని గురించి జ్వాల్కూల్ మాస్టర్ జ్వాల్కూల్ ఆయన చెప్పారు. అదే ఏ ఆహారం తీసుకోవచ్చు నీ ఇష్టం, యు ఆర్ ఫ్రీ టు సెలెక్ట్ అన్నాడు ఆయన జ్వాల్కూల్ మాస్టర్. అదే నువ్వు తీసుకున్న ఆహారం నీ మనస్సుని పనిచేస్తుంది కాబట్టి నువ్వు దేని తిన్నావో నీ మనస్సు అలా పనిచేస్తే నువ్వు ఆ రకంగా ప్రవర్తిస్తావు. అది పూర్తిగా జీర్ణమై వెళ్ళిపోయేవారు. అందుకని నువ్వు మనిషిగా ప్రవర్తించదలుచుకున్నావా, దున్నపోతుగా ప్రవర్తించదలుచుకున్నావా, గేదెలా ప్రవర్తించదలుచుకున్నావా, కోవిలా ప్రవర్తించదలుచుకున్నా నీ ఇష్టం. దాన్ని బట్టి తినమంటాడు. ఇది తప్పులేదు. ఈ మంచిది చెడైనటువంటిది ఏం లేదు. నువ్వు ఎలా ప్రవర్తించదలుచుకున్నావో దాన్ని బట్టి ఆహారం తీసుకోమని. అలాగే మనం తీసుకునేటువంటివి కారములు ఇవన్నీ కూడా, ఉప్పులు ఉప్పగా తింటారు కొంతమంది, బాగా ఉప్పు వేసుకుని. వాళ్ళకి ఏమవుతుంది, హిస్టరీ ఎక్కువ అవుతుంది ఉప్పు తినవాళ్ళకి, మనసు స్థిరంగా ఉండదు. ఉప్పు తగినంత వేసుకోవాలి, అవసరం ఉన్నందుకు జీర్ణం మనకు కావాల్సిన వరకు ఎంతవరకు బ్యాలెన్స్గా వేసుకోవాలి. కానీ కొంతమంది బాగా ఉప్పగా చేసి తింటారు. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ మనస్సు స్థిరంగా ఉండదు. ఒకటి ఊరికనే విపరీతమైన చర్చలు, కోపాలు, తాపాలు ఇవన్నీ ఎక్కువ అవుతాయి. హిస్టరికల్ నేచర్ అంటారు దాన్ని. అది ఎక్కువ అవుతుంది ఉప్పు ఎక్కువ తిన్నటువంటి వాళ్ళు. అలాగే పుల్లగా తింటారు కొంతమంది, వాళ్ళు తమోగుణ పూర్ణమైనటువంటి వాళ్ళు అవుతారు. ఇలాగా మనం తీసుకునేటువంటి ఆహారం. అందువలన ఇక్కడ విదురుడు ఏం చేశాడంటే అపక్వాహారం అనేటువంటిది అల్పాహారం. ఆహారం అంటే సాలిడ్ తక్కువ, లిక్విడ్ నీళ్లు మొదలైనటువంటి ద్రవ పదార్థాలు, పళ్ళ రసాలు ఎక్కువ. అలా తీసుకుంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. మనం అట్లా కదా పొట్ట నింపడం మన ఉద్దేశం. ఆహారం తీసుకోవడం అంటే మన ఉద్దేశం అంటే పొట్ట నింపడం, అది కాదు ఆహారం తీసుకోవడం అంటే. శరీరం యాక్టివ్గా ఉండాలి. ఆ ఉండడానికి కావాల్సినటువంటి ఆహారం తీసుకోవాలి. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ఫుడ్, అబౌట్ ది డయట్ that is described here. So generally we are now habituated because we are now dwelling in the cities. So we are far from the nature and we are far from the natural habits of our diet. So we are making our food in such a manner that there is no more vitality in the food what we take. So what is prescribed is at least once in a few months we must take a retreat into the natural environment to take the food which is uncooked and less solid and more liquid, that purifies our body and our mind and keeps our mind in balance. అందువలన అపక్వాహారము, అల్పాహారము, అధిక జలమును సేవించడం వలన
క్రోధాదులు తొలగి సద్గుణం అలవడం. అందుకని మన మనస్సు సత్వగుణం అనేటువంటిది ఉండాలంటే, క్రోధం మొదలైనటువంటివి లేకుండా ఉండాలంటే ఆహారం అనేటువంటి దాన్ని అపక్వాహారం తీసుకుని పళ్ళు పచ్చికూరలు అవి తీసుకుంటూ, ఘన పదార్థం తక్కువ ద్రవ పదార్థం ఎక్కువ తీసుకుంటే, పాలు పళ్ళ రసాలు తీసుకుంటుంటే మన మనస్సు చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. ఏమిటోనండి పాలు పళ్ళు తీసుకుంటే ఆకలి తీరుతుందా? అది మన మనస్సులో బుర్రలో ఉంది, మనస్సులో మనకి అలవాటైపోయి దీని అభ్యాసం అంటారు, దురభ్యాసం. మనం బాగా పొట్టనిండా కుక్కడం అలవాటు, సాలిడ్. అది అలవాటైపోయి దానివల్ల ఏం చేస్తామంటే అబ్బో తినకపోతే ఏమైపోతుందో, ఏమైపోదు. రోజు ఒక గొప్పెడు వేరుశనగ గొప్పలు తిని ఒక గ్లాసులు పాలు తాగితే 24 గంటల దాకా ఏం తీసుకోగలరు, ఏమీ అవ్వదు. కానీ మన బుర్రలో అయ్యో మనం అన్నం తినలేదు ఉంటుంది, అది మనం ఇబ్బంది పెట్టేది. దాన్ని మనం జయించాల్సినటువంటిది ఈ బుర్రలో దురుస్తూ ఉంటుంది. కొంతమంది అడుగుతారు, ఏం మీరు అన్నం తినకుండా ఎట్లా ఉంటున్నారు అని. ఏం కొమ్మ ఉండిపోయింది, ఏమవుతుంది? ఏమవుతుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏంటండి మాంసం కోడిగుడ్లు అలాంటి తినకపోతే బలం ఎట్లా వస్తుంది? కొంతమంది ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అడుగుతూ ఉంటారు. పాశ్చాత్య దేశాలు ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాం, వీళ్ళ దేశాల్లో ఎరుగుతూ ఉంటాం కదా, అడుగుతూ ఉంటారు, మీరు అసలు కోడిగుడ్డు కూడా తీసుకోరట, మీకు అసలు బలం ఎట్లా ఉంటుంది అని. ఊరి పిచ్చి సన్నాసులారా, జంతువుల్లో అతి బలమైనటువంటి జంతువు ఏవి చెప్పండి చూద్దాం. ఏనుగు ఒకటి, రెండోది ఖడ్గమృగం ఒకటి, అలాగే హిప్పోపాటమస్ అంటారు, నీటి ఏనుగు అంటారు, అదొకటి. ఇవన్నీ మహాబలమైనటువంటివి కదా. అలాగే దున్నపోతు ఇవన్నీ ఉన్నాయి. మరి అవి గుడ్డు తింటున్నాయా? అవి చేపలు తింటున్నాయా? మాంసం తింటున్నాయా? కానీ తినడం తప్పు కాదు, ఇవి తినకపోతే బలం ఉండదు, నాన్ సెన్స్ అది. శాకాహారం తీసుకుంటే బలం ఉండదట, మాంసాహారం తీసుకుంటే బలం ఉంటుంది. అయినా మరి ఏనుక్కంటే బలం ఏంటి ఉందండి జంతువుల్లో? అది మన బుర్రలో ఉన్నటువంటి అభిప్రాయం. కానీ మాకు తీసుకోకుండా కేవలం శాకాహారం తీసుకుంటే బలం ఉండదు, ఇవన్నీ నాన్ సెన్స్ చెప్పేటువంటి వాళ్ళు. అదే చెప్పే సమాధానం. చెప్పండి, దీనికి సమాధానం ఉంటే చెప్పండి. నోరు మూసుకున్నారు వాళ్ళు. సమాధానం ఏముంది? నీకు తినాలంటే తిను, అది వేరే సంగతి. అంతేగాని తినకపోతే బలం రాదు, నాన్ సెన్స్ అది. శాకాహారం తీసుకుంటే అన్నటువంటి బలం సత్వగుణం అని ఎందుకు ఏమైనప్పటికీ. అందువలన ఏ ఆహారం తీసుకుంటే ఉన్నటువంటిది అంటే శుభ్రమైనటువంటి చక్కగా పళ్ళు, అది కూడా చెట్టు నుంచి కోసిన తర్వాత వీలైనంత త్వరలో తీసుకునేటువంటి పళ్ళు తీసుకునేటువంటిది ఆహారం. అలాగే కూరగాయలు కోసిన తర్వాత వీలైనటువంటి త్వరగా తీసుకునేటువంటిది. అప్పుడు శక్తి ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే సాధారణంగా వారానికి ఒక రోజు కూరలు తెచ్చుకుంటాం. ఎందుకంటే రోజు బిజీగా ఉంటుంది కదండి, ఖాళీ ఉండదు కదా. వారానికి ఒక రోజు కూరలు తెచ్చుకుంటాం. వారానికి ఒక రోజు కూరలు తెచ్చుకున్నప్పుడు కూరలు తెచ్చుకున్న రోజుకి ఏమవుతుందంటే అంత ముందు వారం తెచ్చుకున్నటువంటి వాటిలో ఎండిపోయినటువంటి చెడు మిగిలినటువంటి ఉంటాయి. అందువల్ల మనం ఏం చేస్తాం, ఇవాళ చక్కగా మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా కూరలు తెచ్చుకొని ఈ రోజుకి ఆ ఎండిపోయిన కూరలు చేసుకుని తింటాం వండుకొని. రేపు పొద్దున్నకి చక్కగా ఏమవుతుంది, ఇవాళ తెచ్చుకున్న వాటిలో ఒకటి ఎండుతుంది. అందుకని రేపు పొద్దున్న దాన్ని తింటాం మనం. ఎందుకంటే ఎండిపోతే మళ్ళీ మర్నాడు బాగుండదు కదండి అని. ఆ మర్నాటికి ఇంకోటి ఎండుతుంది, చక్కగా సిద్ధంగా ఉంటుంది, దాన్ని తింటాం. అంటే వారం రోజులు ఏం తింటే తింటాం. ఇది మన తెలియజేట్లు. చదిపెట్టలో పెట్టుకుని మరీ తింటాం. అదే ఫ్రిడ్జ్, చదిపెట్ట అనగా ఫ్రిడ్జ్. అంటే ఇంగ్లీష్లో ఫ్రిడ్జ్ అంటారు, తెలుగులో దాన్ని ఏమంటారు, చదిపెట్టాలి అంటారు. అంతే కదా. రెండు పెట్టుకుని మరీ తింటాం. ఇది ఇప్పుడు ఇంకా కొత్త పద్ధతులు వచ్చాయి. ఇంకా కూరల్ని చదిపెట్టలో పెట్టుకుని తినడం అని కొంతవరకు పర్వాలేదు. కూరలు వండినటువంటి దాన్ని రోజు ఎవరు వండుకుంటారండి అని చెప్పి 4 రోజులు సరిపడిన కూరలు పచ్చళ్ళు వండుకొని చక్కగా చదిపెట్ట పెట్టుకుని రోజు దాన్ని తీసుకుని వేడి చేసుకుని తింటాడు. అంతకంటే విషం తినడం నయం. ఇది అక్షర సత్యం. ఇది నమ్మరు. కానీ అలా వండుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ వేడి చేసుకుని తినడం కంటే ఆ నాటి మొదలైనటువంటి విషమైన పదార్థాలు అవి నయం. అవి తింటే అంత విషయం ఉండదు. అవి తింటే ఒకసారి విషయం కాస్త వెంటనే వాంత అవుతుంది తప్ప ఇది ఎలా కాదు, వెంటనే కనపడదు. క్రమంగా మన శరీరాన్ని చక్కగా జీవితాంతం డాక్టర్ గారు క్రియేట్ చేస్తుంది. రోజు మందులు వేసుకున్నట్టుగా అది చేసేటువంటి. మోకాళ్ళ నొప్పులు ఎన్నేళ్ళండి మీకు? 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఏమిటి? ఎందుకని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటారంటే తీసి ఇందులో ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ అయిపోయింది. ఈ 20 ఏళ్ళకి ఎందుకు అయిపోయింది సైనోవియల్ ఫ్లూయిడ్? కారణం ఏమిటి? మోకాళ్ళు పట్టేయడం, మోకాళ్ళ నొప్పులు ఏమిటో ఇవన్నీ. వాటి మళ్ళీ బ్రూఫెన్ గీఫెన్ మొదలైనటువంటి మందులు ఎందుకు ఇవన్నీ 20 ఏళ్ళకి?
ఇంతకుముందు 80 ఏళ్ళు వచ్చాక పాపం ఎప్పుడో మోకాలు కొంచెం పట్టు పడుతున్నాయి అనేవాళ్ళు కొంతమంది, అందరూ కూడా కాదు. ఇప్పుడు 20 ఏళ్ళు 15 ఏళ్ళకి. ఎందుకని? ఈ సర్దిపెట్టెలో పెట్టుకుని కారణం. వండుకొని అందులో పెట్టి, కొంతమంది వారం రోజులు 10 రోజులు కూడా పెట్టుకుంటారు వండుకున్న పదార్థాలు సర్దిపెట్టెలో. మరి మోకాళ్ళు నొప్పులు పట్టవు, మరి మోకాళ్ళు పడతాయి, పళ్ళు ఊడిపోతాయి, జుట్టు రాలిపోతుంది. ఒకటే ఎన్ని రకాలైనటువంటి జబ్బులు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలియటం. ఎందుకు వస్తున్నాయి? ఇవో ఇవి చేస్తే వస్తాయి. మనం చేసేటువంటి అలవాటు వాటి వల్ల వస్తాయి. ఇది మనం తీసుకునేటువంటి ఆహారం. అందువలన దంత వైద్యులు మనం అసలు దంత వైద్యుల సంగతి చెప్పనేక్కర్లేదు. ఇంకా మన దేశంలో ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో దంత వైద్యులే అసలు ఎక్కువ మిగతా వైద్యుల కంటే. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో వాడికి 15 ఏళ్ళు వచ్చాయంటే దంతాలు ఉండవుట. కాదు, నేను స్పష్టంగా చూశాను ప్రత్యక్షంగా. ప్రతి ఒక్కడు ఎప్పుడు జీవితాన్ని దంత వైద్యుడికి వెళుతూ ఉండాల్సిందే వాళ్ళు వాళ్ళ దేశాల్లో. అడగండి, అతను కావాలి, నేను చెప్పింది అబద్ధం అయితే అతనే అడగండి. మీ ఎదురున్నాడు, రేపు పొద్దున అడిగి చూడండి. 100కి 90 మంది పైన నిరంతరం వారానికి ఒకసారి దంత వైద్యుడికి వెళ్ళి తీరవలసిందే. ఎందుకంటే ఆ పళ్ళు ఇటులాగి, ఆ పళ్ళు ఇటు నక్కి, ఆ పళ్ళు వదిలేసి ఇవన్నీ చేయాల్సిందే. అపోహిస్తాము యహోహాన పళ్ళ. నేను వాళ్ళ దేశాలు వెళ్ళినప్పుడు ఈ విషయాలు చెప్తూ అంటే చాలా మంది చోట్ల నన్ను అడిగారు, మీరు దంత వైద్యుడికి వెళ్ళాలి, జీవితంలో ఇప్పుడు దాకా వెళ్ళాలని చెప్పాను. నిజమే. ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు అయిపోతున్నాయి. ఇప్పటిదాకా జీవితంలో ఒకసారి కూడా దంత వైద్యుడి దగ్గరికి నా దంతాల కోసం నేను వెళ్ళలేదు. అవసరం రాలేదు, అదృష్టవశాలు. ఎందుకు వాడనా అన్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు పేస్ట్ వాడను. మొట్టమొదటిది అంటే అది వాడడం వేస్ట్. అది మీరు చూస్తున్నారు.